హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇలా గనక చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రైస్, చపాతీ, పుల్కాలకు దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వండుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది.